శుభదినాన ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? చేతులు పైకెత్తి హల్లెలూయా అనండి. దేవుని యొక్క మహాకృప ఈరోజు వరకు మనందరం సజీవులుగా ఉన్నాము. ఆయన సన్నిధికి వచ్చిన మనందరితో నీకు కూడా, నీ కుటుంబానికి కూడా ఆయన తన మాటలు చెప్పాలని ఆశపడుతున్నారు. బైబిల్లో రాసి ఉన్న ఆ సంగతిని మనం గమనిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 37వ కీర్తన. ముప్పై 34వ వచనమును మనం చదువుకోగలిగితే అక్కడ ఈ విధంగా రాసి ఉంది: యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుచు మరలా చదువుతున్నాను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెబుదాం హల్లెలూయా. భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. ప్రియమైన సహోదరులారా, ఈ భూమి మీద నివాసం ఉంటున్న నీ కొరకు, ఈ భూ సంబంధిగా జీవనం చేస్తున్న ఈ దినములలో దేవాది దేవుడు తన సంకల్పమును గూర్చి, ఆయన చేయ ఉద్దేశించిన దానిని గూర్చి ఈ విధంగా ఆయన తన మాటలు రాయించారు. రాయబడిన మాటలు మనం గమనిస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గములను అనుసరించుము, ఈ భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తారు. ప్రియమైన సహోదరులారా, ఈ భూమి మీద బ్రతుకుతూ 4 మార్గాలలో సంపాదించి నలుదిక్కుల గొప్పవాడని అనిపించుకొని తుదకు నెమ్మది లేనివాడై రోగము చేతనో భయానకమైన అవమానములలోనో ఏదో ఒక కీడులో పడి జీవితాన్ని ఆ కాలము రాకమునుపే ముగించిన వాళ్ళు చాలామందిని ఈ భూమి మీద మనం చూడవచ్చు. కొందరు శ్రమ పడుతూ ఆస్తులు కూడా సంపాదించుకొని 4 రోజులు సుఖముగా 4 దినములు బాధలలో గడుపుతూ తృప్తి లేకుండా నలిగిపోయి కృంగిపోయేవారు కూడా మనకు కనబడతారు. అయితే ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన కొంతమంది పరిశుద్ధుల జీవితాలను గమనిస్తే, ఆరంభ దినాలలో వారు కష్టపడుతూ ఉన్నను, కొంచెము కాలము శ్రమల మధ్యలో కన్నీరు విడుస్తూ వచ్చినను, కొన్ని దినాలు ఆదరణ లేక ఓదార్పు కలగక ఇబ్బంది పడినప్పటికీ
వారు నెమ్మదిగా దేవుని సహాయము పొందారు. దేవుని కొరకు కనిపెడుతూ జీవించారు. దేవుని మార్గములను అనుసరించి నడిచారు. కొంచెము కాలము తరువాత దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించగా, వారు జీవితకాలం అంతా మహాఘనముగా గొప్పవారుగా అన్ని రంగాలలో ఏ లోపము లేనివారై మంచి పేరు పొంది బహుగా ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదంగా బ్రతికి తుదకు సంతోష సమాధానములతో ఆ దైవ మహిమలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, దేవాది దేవుని యొక్క ఆలోచన ఏమిటంటే, ఈ భూమి మీద జీవనం చేస్తూ కొంచెము కాలము శ్రమపడినను ఆ తర్వాత దేవుని వలన ఆశీర్వదించబడి దేవునితో సహవాసం చేసి దేవుని ఎదుట కనిపెట్టి ఉండి దేవుని మూలముగా అభివృద్ధి చెంది ప్రాణమున్నంత కాలం దీర్ఘాయుష్మంతులై ప్రతిరోజు ఘనత యందు, ప్రతిరోజు ఆశీర్వాదంగా, ప్రతి పూట సమాధానం కలిగి సంతోషంగా బ్రతికిన ఆ పరిశుద్ధులను ఆయన ఎలా నడిపించారో, వారిని ఎలా హెచ్చించారో, సరిగ్గా వారి వలె ఈ పూట ఈ మాటలు వింటున్న మీలో ఒక్కొక్కరిని ఆయన సర్వ సమృద్ధిలోనికి హెచ్చించాలని ఆశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు మిమ్మును హెచ్చించునుగాక, మీ కుటుంబములను హెచ్చించునుగాక, మీ సంతానమును హెచ్చించునుగాక, మీ ఉద్యోగములను హెచ్చించునుగాక, మీ వ్యాపారములను హెచ్చించునుగాక, మీ వ్యవసాయమును ఆయన హెచ్చించునుగాక, మీ చేతి పనులు, గనులు, ఫ్యాక్టరీలు, మీ పిల్లల చదువులను ఆయన హెచ్చించునుగాక. ఆమేన్, ఆమేన్. ఆయన ఈ భూమి మీద మనకంటే ముందుగా జీవించి దేవునిని నమ్ముకొని ఆయన వలన ఆశీర్వదించబడి జీవితకాలమంతా గొప్పవారై ఆ గొప్పతనంతో తన సన్నిధికి చేరిన వారి వల్లే నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని, రాబోయే మీ భవిష్యత్ దినములను ఆయన హెచ్చించాలని కోరుకొని ఈ మాటలో మాట్లాడుతున్నారు. ప్రభు తన మాట చొప్పున మిమ్ములను, మీ కుటుంబములను, మీ కలిగిన సమస్తమును ఆయన ఆశీర్వదించి అంతకంతకు హెచ్చించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మీ పక్క వారిని చూసి వారితో మీరు చెప్పండి, ప్రభు నిన్ను హెచ్చించునుగాక అని. మీ పక్క వాళ్ళకి చెప్పండి, ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక, ప్రభు మిమ్మును హెచ్చించునుగాక, మీ సంతానమును ఆయన హెచ్చించునుగాక, మీ కలిగిన సమస్తమును ఆయన హెచ్చించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాక్యములో రాసి ఉన్నట్టుగానే ఆయన మిమ్మును, మీ కుటుంబములను హెచ్చిస్తారు. తరములు ఏదైనా మన పూర్వీకులు వారి తరము వారి ఎదుట వారు హెచ్చించబడ్డారు, కనపరచబడ్డారు, ఆశీర్వాదంగా ఉన్నారు. తరాలు గడిచిపోయాయి, దేవుడు మారలేదు, దేవుని ఎదుట విశ్వాసము మారలేదు, ఆయన కార్యములలోనూ మార్పు లేదు. కనుక ఆ మార్పు లేని దేవుడు
ఈ తరము వారైన మిమ్మును మీ తోటి వారకు జనుల ఎదుట ఆయన హెచ్చించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన మాటలు రూఢిపరచబడును గాక. హల్లెలూయా.